హలో అందరికీ! ఈరోజు మనం ఇన్‌స్టంట్ గులాబ్ జామున్ మిక్స్‌తో గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ లేదా పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను. దాన్ని ఒక పిండి ముద్దలా చేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోండి. 5-10 మినిట్స్ తర్వాత అలా పక్కకు పెట్టుకున్న పిండిని తీసుకొని చేతికి నెయ్యి లేదా ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అన్నీ సేమ్ సైజులో వచ్చేలాగే చూసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ తీసుకున్నా. మీకు పాకం ఎక్కువగా కావాలి అంటే 3 కప్స్ కూడా తీసుకోవచ్చు. చక్కెర మొత్తం కరిగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. అది తీగ పాకం కాకుండా కొంచెం అది స్టిక్కీ స్టిక్కీ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక బ్యాండీలో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ ఉండలని ఇందులో వేసుకొని కొంచెం ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం డార్క్ కలర్లోనే ఉన్నాయి కానీ పాకంలో వేసిన తర్వాత లైట్ కలర్లోకే వస్తాయి. ఫ్రై చేసుకున్న వాటిని పాకంలోకి తీసుకుందాం. పాకం కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆ గులాబ్ జామున్స్ అన్నిటిని పాకానికి బాగా పట్టించాలి. ఒక 20-30 మినిట్స్ అలా పక్కకు పెట్టండి. ఇప్పుడు నేను 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పాకం అనేది గులాబ్ జామున్కి పీల్చుకొని ఎంత చక్కగా రెడీ అయిందో.